నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక రాష్ట్రంలో జనాభా గ్రోత్ ఎలా ఉంటుందో దానికి ప్రపోర్షనేట్గా ఓటర్ లిస్టులో కూడా సంఖ్యలు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. కానీ వెస్ట్ బెంగాల్లో అసాధారణంగా పాపులేషన్ గ్రోత్ 13.8% ఉంటే ఓటర్స్ లిస్ట్కి వచ్చేప్పటికి 61% అండ్ ఆడ్ ఉంది. ఇది సంథింగ్ అమేజింగ్. ఇప్పుడు ఎస్ఐఆర్లో పట్టుకుంది ఇదే కదా. ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఆ అంకెలు సంఖ్యలు లెక్కలు మారటానికి గల కారణాలు ఏంటని శోధిస్తే బయటపడ్డది ఏంటంటే డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, అలాగే చనిపోయిన వాళ్ళు కావచ్చు, మైగ్రేట్ అయిన వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ బయటపడ్డాయి. దీని మీదే సుప్రీంకోర్టు నిన్న ఈ రకరకాల పిలుపుకి సమాధానం చెప్పింది. ఎలక్షన్ కమిషన్ చేసిన కార్యక్రమాలని సమర్థించింది. మరి ఇప్పుడు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసిన మేధావులు మహానుభావులు వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. నాకు ఎక్కడ లెక్క సరిపోవట్లేదు సార్. 13.8%కి 61.6%కి మీకు 1951కి తీసుకెళ్తాను నేను. ఎందుకంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మన కాన్స్టిట్యూషన్ ఫామ్ చేశారు. కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సెన్సస్ జరిగింది 51లో. ఇప్పుడు 26లో ఇప్పుడు కొత్త సెన్సస్ మొదలైంది. వెస్ట్ బెంగాల్లో అప్పుడు ఆ టైంలో 51లో వెస్ట్ బెంగాల్ పాపులేషన్లో 76.9 అంటే ఆల్మోస్ట్ 77 అని పెట్టుకోండి శాతం హిందూ పాపులేషన్. ముస్లిం పాపులేషన్ 19.6 19.6. దాని తర్వాత 6 డెకేడ్స్ తర్వాత అంటే 60 సంవత్సరాల తర్వాత 51 నుంచి 2001 లాస్ట్ సెన్సస్ జరిగింది 2011లో. సో 51 నుంచి 2011కి 60 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఒక చాలా పెద్ద డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఏంటది? టోటల్ పాపులేషన్ ఈ 60 సంవత్సరాల్లో 247% పెరిగింది. ఓకే, అదే టైంలో హిందూ కమ్యూనిటీ 247 పెరిగితే హిందూ కమ్యూనిటీ దానికన్నా ఎక్కువ ఉండాలి కదా. కాదు, హిందూ కమ్యూనిటీ తక్కువ ఉన్నారు. దానికి 210% పెరిగారు 6 సంవత్సరాలు 60 సంవత్సరాలు. సో మీరు పర్ ఇయర్ డివైడ్ చేసుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు కావాలంటే. ఓకే ఓకే 6 3 18 6 4 సంథింగ్ లైక్ 30% అని పెట్టుకోవచ్చు అట్లా. కానీ అది కాదు జరిగింది. ముస్లిం పాపులేషన్ 381.7% పెరిగింది. హిందూ పాపులేషన్ 210 పెరిగితే ముస్లిం పాపులేషన్ 381% పెరిగింది. ఎట్లా? ఇదే మనం అడిగాం ప్రశ్న. ఇదే ఎస్ఐఆర్లో బయటకు వచ్చింది. 1 కోటి మందిని లిస్ట్ నుంచి తీసేశారు. ఇంకా 1 కోటి మంది ఉన్నారు వెస్ట్ బెంగాల్. 10 కోట్ల మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. అది చాలా క్లియర్. అంటే అది వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్లో కాదు, చాలామంది దాంట్లో 90% మంది మిగతా స్టేట్స్లో ఉన్నారు. ఇది చెప్పింది నేను కాదు, శశి థరూర్ ఆయన పుస్తకాన్ని చెప్పింది. ఓకే, సో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా మీద పడే ముందు శశి థరూర్ ఏం రాశారో విత్ స్టాటిస్టిక్స్ అని చెప్పారు ఈ మాట. తో ముస్లిం పాపులేషన్ 50 లక్షల నుంచి 2,40,00,000కి వెళ్ళిపోయింది ఈ 60 సంవత్సరాలు. ఆలోచించండి, 50 లక్షల నుంచి 2,40,00,000కి. ఓకే, 2 కోట్లు పెరిగారు. అది సో ఈ డైవర్జెన్స్ ఇదే చూపిస్తుంది మీకు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కొన్ని గ్రీన్ జోన్స్. ఓకే, ముస్లిం పాపులేషన్ మెజారిటీ ఉన్నది. ముర్షిదాబాద్ 1951లో 55% పాపులేషన్ ఉంది, 55% అంటే మోర్ దెన్ హాఫ్ మెజారిటీ. అది 2011కి వచ్చేదాకా 66% అయిపోయింది. మీకు ఎప్పుడు ఒక డెకెడల్ గ్రోత్ అని ఉంటుంది వాసుదేవన్ గారు. అంటే ఒక సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరానికి వెళ్ళేటప్పుడు ఒక 3-4% పాపులేషన్ పెరుగుతుంది. కానీ మనం చూస్తున్న ఏంటంటే హిందూ పాపులేషన్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా హిందూ పాపులేషన్ పర్సంటేజ్ తగ్గుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ బాగా అడాప్ట్ చేస్తాం, అటువైపు ఏమో మొత్తం క్రికెట్ టీం తయారు చేస్తారు వాళ్ళు. ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఈ హిందూ పాపులేషన్లో కూడా సింగిల్ కిడ్ ఫిలాసఫీ చాలామందికి ఉంది ఇప్పుడు. సో మీరు ఫర్టిలిటీ రేట్ చూస్తే ముస్లిమ్స్ది చాలా ఎక్కువ ఫర్టిలిటీ రేట్. మినిమం 5-6 పర్ ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు వాళ్ళకి. ఇక్కడేమో 1-2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. సో మనం చూస్తున్నాం ఏమంటే ఫర్టిలిటీ లెవెల్ చాలా ఇంపార్టెంట్. కొన్ని స్టేట్స్లో కేరళ లాంటి స్టేట్ చూడండి, ఎప్పుడో కేరళ ఫర్టిలిటీ రేట్ని క్రాస్ చేసుకున్నాం. అంటే ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోయింది రీప్లేస్మెంట్ గ్రోత్ కన్నా. అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే 100 మంది చనిపోతే 50 మందే పుడుతున్నారు.
50 మంది పిల్లలే పుడుతున్నారు. అప్పుడు మీరు పాపులేషన్ని రీప్లేస్ చేయలేకపోతున్నారు. అప్పుడు మీ పాపులేషన్ తగ్గొస్తుంది. ఇది కేరళలోనే హిందూ పాపులేషన్తో నడుస్తుంది, క్రిస్టియన్ ఆల్సో. అట్ ద సేమ్ టైం నార్దర్న్ కేరళలో ఉన్న మలప్పురం, కోഴിക്കോട്, వాయనాడ్, కాసర్గోడ్ డిస్ట్రిక్ట్స్లో పాపులేషన్ 30% పెరిగింది. ఇక్కడ మోర్ దెన్ హాఫ్ పడిపోతే అక్కడ 30% పెరుగుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళ పాపులేషన్, ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇది మీరు చాలామంది పాలిటీషియన్స్ మాట్లాడుతూ చూసుంటారు. ఈవెన్ ఓవైసీ గారు ఒకసారి చెప్పారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు, ఏ రోజు మేము 30-40% క్రాస్ చేస్తామో ఆ రోజు భారతదేశం మేము నడిపిస్తాం, తిరిగి ఇస్లామిక్ రూల్కి వచ్చేస్తుంది భారతదేశం. ఇది చాలా క్లియర్గా ముస్లిం పాలిటీషియన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి స్టేట్లో మీరు చూస్తారు వాళ్ళ ఇదే లాంగ్వేజ్ కేరళలో కూడా యూస్ చేస్తారు. కేరళని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ చేయాలని చెప్పి అక్కడున్న ఎస్డిపిఆర్ రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. మన బీహార్లో రైడ్ జరిగినప్పుడు పిఎఫ్ఐ డాక్యుమెంట్ ఒకటి పట్టుకున్నారు, అది కేరళ నుంచి ఉన్న డాక్యుమెంట్. దాంట్లో 247లో ఇండియాని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేస్తామని చెప్పి 2047 ప్రాజెక్ట్ 2047 అనేది. దానికి ఫస్ట్ స్ట్రాటజీ పాపులేషన్ పెంచడం. ఫ్యామిలీ ప్లానింగ్ అడాప్ట్ చేయకూడదు, ఎంతమంది పిల్లలన్నీ చేసుకోండి, ఏదో ఒక రోజు మన హిందూ పాపులేషన్ ఓవర్టేక్ చేస్తాం. అది వెస్ట్ బెంగాల్లో జరిగింది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను, ఎందుకంటే ఫిగర్స్ చెప్పుకుంటూ పోతే ఎప్పుడు మనం జనరలీ మాట్లాడకూడదు. వీ షుడ్ స్పీక్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఓకే, మీకు ముర్షిదాబాద్ గురించి చెప్పాను. మాల్డా తీసుకోండి. మాల్డాలో 37% నుంచి 1951 నుంచి ఇప్పుడు 51.27, అంటే 2011లో. ఇప్పుడు అది 60 అయి ఉంటుంది, 60-65 కూడా అయి ఉంటుంది. ఆలోచించండి, దే క్రాస్ మోర్ దెన్ హాఫ్ ఇన్ 60 years. ఇంకొక 60 years అయితే ఏమవుతుంది? 100% అయిపోతారు. హిందువులు ఉండరు అక్కడ, ఉంటే కూడా 10-15 మంది ఉంటారు అంతే. అదే టైంలో ఉత్తర్ దినాజ్పూర్లో 49 ఉన్నది. ఓకే, వాళ్ళు చేరుకున్నారు 79 yearsలో. వాళ్ళు 49%, 50%కి వచ్చేసారు దినాజ్పూర్లో, ఉత్తర్ దినాజ్పూర్. వెస్ట్ బెంగాల్ మీరు ప్రతి బంగ్లాదేశ్ వైపు ఉన్న మొత్తం డిస్ట్రిక్ట్స్ చూడండి, బోర్డర్ డిస్ట్రిక్ట్స్. అటువైపు రీసెంట్లీ జరిగిన ఎలక్షన్లో జమైతా ఇస్లామీ వాళ్ళ దగ్గర ఉన్న హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ పార్టీ ఢాకా కానీ చిట్టగాంగ్ కానీ మిగతా ఎక్కడ గెలవలేదు. వాళ్ళు గెలిచిందంతా ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో, వెస్ట్ బెంగాల్ వైపు ఉన్న డిస్ట్రిక్ట్స్లో కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు వాళ్ళు. అప్పుడే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ హోల్డ్ ఎంత ఉందని. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఎవరో ఇవాళ ఏదో ఒక పొలిటీషియన్ విన్నాను డిబేట్లో, అదేమవుతుంది ముస్లిమ్స్ వస్తే వాళ్ళకు కూడా మనం వాళ్ళ పేదోళ్ళు అక్కడ ఉద్యోగం లేదు, ఏం దానికోసం ఇక్కడికి వస్తున్నారు, మనం తీసుకోవాలి కదండి. వాళ్ళ దేశం ఇచ్చామయ్యా వాళ్ళకి, వాళ్ళే ఓటేసి తీసుకున్నారు, మనం చెప్పలేదు అక్కడ వెళ్ళాలని. మీరు వాళ్ళే 98.9% మంది ఓటేసి ముస్లిమ్స్, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ 1946లో ఓటేసి మొహమ్మద్ అలీ జిన్నా క్యాంపెయిన్ నడిపించి మాకు సపరేట్ రాష్ట్రం కావాలంటే మేము ఇచ్చేసాం. కానీ మీరందరూ అక్కడికి వెళ్ళలేదే, 40% కూడా అక్కడికి వెళ్ళలేదు పాకిస్తాన్కి. ఎందుకు? మీరు 98% మంది ఓటేసినప్పుడు మీరు కూడా వెళ్ళాలి ఉండే కదా అక్కడికి, లేకుండా రాకపోతుండే. మీరు 40% మంది ఓట్లు వేయకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫీటెడ్. భారతదేశం అఖండ భారత్గా ఉండిపోతుండే. ఎనీవే, మీకు ఇంకొక ఫిగర్ ఇస్తాను వాసుదేవన్ గారు. 1951లో ఇప్పుడు మనం కొన్ని డిస్ట్రిక్ట్స్ వెస్ట్ బెంగాల్ అని చూసాం. ఇప్పుడు మీరు 1951లో తీసుకెళ్తాను మిమ్మల్ని. 51లో హిందూ పాపులేషన్ ఇండియాలో 84% ఉండే. వెస్ట్ బెంగాల్లో, ఇండియా మొత్తం మీద. ఓకే, అప్పుడు మన వెస్ట్ బెంగాల్ అయిపోయింది, పక్కన పెట్టేసాం ఇప్పుడు దాన్ని. అక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది పాయింట్. హిందువులు 51లో 84% ఉండే. న్యాచురల్లీ వాళ్ళు డికెడల్ గ్రోత్ చూసుకుంటే వాళ్ళకి మినిమం ఒక 88-86% ఉండాలి. కాదు, హిందూ పాపులేషన్ పడిపోయి 79.8 అయింది 2011కి. ఇప్పుడు ఇంకా పడిపోయి ఉంటుంది, 70కి వచ్చి ఉండొచ్చు, 76 మినిమం. ముస్లిమ్స్ అదే టైంలో, ఇదే పీరియడ్లో, అది 1951 to 2011, 9.8% ఉన్న ముస్లిమ్స్ 1951లో ఇప్పుడు 14.2 అయిపోయారు. ఓకే, హిందూ గ్రోత్ 4.3% పడిపోతే ముస్లిం గ్రోత్ 4.4% పెరిగింది. స్ట్రాటజీ చూడండి వాళ్ళది. దే రీప్లేసింగ్ ద హిందూ పాపులేషన్. 10 సంవత్సరాలు రీప్లేస్ చేసుకుంటూ పోతే వాళ్ళు 40% అయిపోతారు మోస్ట్ కాన్స్టిట్యున్సీస్లో. వాళ్ళే పరిపాలిస్తారు భారతదేశం. మేబీ ఒక 200-300 సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోతుంది భారతదేశం. పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా, ఇండోనేషియా లాగా, మలేషియా లాగా ఇది జరుగుతుంది. దీని గురించే ఇప్పుడు ప్రధానమంత్రి గారు, అంటే హోమ్ మినిస్ట్రీ లెవెల్లో
యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు, ఒక కమిటీని సెటప్ చేశారు స్టడీ చేయడానికి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఎట్లా మారుతుంది. హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ సుప్రీం కోర్ట్ ఫార్మర్ జడ్జ్ ఒకరు, ఇద్దరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ డాక్టర్ షామికా రవి హూ వాజ్ ఇన్ మోదీ గారు అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నారు ఆమె. వీళ్ళకి 1 సంవత్సరం పాటు టైం ఇచ్చారు, మీరు అదంతా అనలైజ్ చేయండి. ఇది ఎందుకు కొన్ని కాన్స్టిట్యున్సీలు అవుతుంది, కొన్ని స్టేట్స్లోనే అవుతుంది, అన్ని స్టేట్లో ఎందుకు కావట్లేదు. ఓకే, చాలా క్లియర్ అనమాట. మీకు ఇదే పాపులేషన్ మైగ్రేషన్ ఉంటే మీకు పాకిస్తాన్ నుంచి కూడా మైగ్రేషన్ ఉండే కదా, అక్కడ కూడా పేదతనం, చాలా పేదోళ్ళు ఉన్నారు అక్కడ. పాకిస్తాన్ నుంచి ముస్లిమ్స్ ఇండియాకి రావట్లేదే, బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ వెళ్ళింది మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, అస్సాంకి వెళ్ళారు. అవును, అస్సాంలో పెద్ద గొడవ జరిగింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ప్రఫుల్ల కుమార్ మహంతా వీళ్ళందరూ కలిసి పెద్ద అజిటేషన్ చేశారు. చాలామంది యంగ్స్టర్స్ చనిపోయారు దాంట్లో, పోలీస్ ఫైరింగ్లో అంతా. తర్వాత రాజీవ్ గాంధీ గారు ఒక ఒప్పందం చేశారు వీళ్ళతో, మేము ఎన్ఆర్సీ నడిపిస్తాం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అస్సాంలో నడిపిస్తాం, అక్కడున్న ఇల్లీగల్ బంగ్లాదేశీలను అందరిని తీసి బయటపడేస్తాం. అస్సాం వాళ్ళు ఏమన్నారంటే, మాకు ప్రాబ్లం ఏంటంటే మా కల్చర్ మార్చేస్తున్నారు వీళ్ళు వచ్చి. ఇప్పుడు రేపు హైదరాబాద్లో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మొత్తం టేక్ ఓవర్ చేస్తే కల్చర్ మారిపోతుంది. వాళ్ళ భాష, వాళ్ళ పాట, వాళ్ళ డ్యాన్సు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ మారిపోతుంది. ఇది ప్రాబ్లం. సో మాకు వీళ్ళు వద్దు ఇక్కడ. కానీ ఇప్పుడు కూడా ఒప్పందం ఎవరు పట్టించుకోలేదు. రీసెంట్లీ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్లో అక్కడ ఎన్ఆర్సీ నడుస్తుంది, కానీ అక్కడ దొంగ సర్టిఫికెట్ పెద్ద ఫ్యాక్టరీ ఉంది అందైతే, ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా. మీరు చూసుంటారు, నిన్న చాలా మటుకు అఖింపూర్ క్రాసింగ్లు అంతా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఆధార్ మాట్లాడుతున్నారు కదండి, మమ్మల్ని బలవంతంగా పంపిస్తున్నారు. ఆధార్, ప్యాన్, కొంతమంది ప్యాన్ కూడా ఉందంట, వాళ్ళు బిజినెస్ చేస్తున్నాడు ప్యాన్ ఉంటేవాడు, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎట్లా ఇచ్చారండి? ఫస్ట్ పర్సన్ టు పుట్ ద ఇదంతా దొంగ సర్టిఫికెట్లు, దొంగ రేషన్ కార్డులు ఇస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళకి అని చెప్పిన మహిళ మమతా బెనర్జీ పార్లమెంట్లో. అదే మమతా బెనర్జీ పవర్లో వచ్చినప్పుడు మళ్ళీ అదే గేమ్ మొదలుపెట్టి. సో వెస్ట్ బెంగాల్ ఈసారి జరిగిన ఎస్ఐఆర్లో ఇప్పుడు నేను సుప్రీంకోర్టు నిర్ణయం కూడా వచ్చేసింది, దట్ ఎస్ఐఆర్ ఇస్ లీగల్, దిస్ నో ప్రాబ్లం అని చెప్పి 1 కోటి మందిని తీసేశారు. నేను చెప్తున్నాను, ఇంకో 1 కోటి మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, ఉత్తరప్రదేశ్లో 2 కోట్లు తీసేస్తే ఎందుకు మాట్లాడట్లా? 3 కోట్లు, 3 కోట్లు. గుజరాత్లో 2 కోట్లు తీసేశారు. ఇదే అంటున్నాను. సో ప్రాబ్లం ఇక్కడ. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎందుకంటే ఈ మైగ్రేషన్ అక్కడ ఆగలేదు. మీకు జార్ఖండ్ హైకోర్టు ఒక సంవత్సరం ముందు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. హైకోర్టు ఏమన్నారంటే, వాళ్ళ దగ్గర ఎవరో వచ్చి ఫైల్ చేసి చెప్పారు, ఈ ట్రైబల్ పాపులేషన్ మారిపోతుంది అని చెప్పేసి. సో దాని గురించి హైకోర్టు అన్నారు, ఎస్, వాళ్ళ డేటా చూసి ఇంతమంది ముస్లిం సడన్లీ జార్ఖండ్కి ఎట్లా వచ్చారని అడిగారు. వచ్చి అక్కడున్న ట్రైబల్ అమ్మాయిల్ని పెళ్లి చేసి పిల్లలు అనుకుంటారు, పిల్లలకి ముస్లిం పేర్లు పెడతారు. సో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చారు అండ్ డీజీపీ పోలీస్కి. ఇవాళ దాకా ఎంక్వైరీ జరగలేదు. అక్కడ కాంగ్రెస్ ఉంది, కోalition గవర్నమెంట్, వాళ్ళు చేయనియరు. మీకు అస్సాం గురించి చెప్పినప్పుడు ఇంకొక చిన్న ఫిగర్ చెప్పేసి మనం జార్ఖండ్కి వెళ్దాం. అస్సాంలో 1961లో జరిగిన సెన్సస్లో హిందువులు 69.75%, 69.75%, అంటే ఆల్మోస్ట్ 70% అని పెట్టుకోండి. 2011 లాస్ట్ సెన్సస్ జరిగినప్పటికీ అది తగ్గి 61.46 అయిపోయింది, 61.46, అంటే డ్రాప్ ఆఫ్ 11%, 11.87, అంటే 12% పాపులేషన్ పడిపోయింది హిందువులది. ఎక్కడ? అస్సాంలో. అదే టైంలో ముస్లిం పాపులేషన్ 24% నుంచి పెరిగి 34.22% అయింది. ఆలోచించండి. ఓకే, దట్ ఈస్ ఆల్మోస్ట్ 8% గ్రోత్. హిందువులది 11% పడిపోతే పాపులేషన్, అస్సాంలో ముస్లిం పాపులేషన్ 8% పెరిగింది. క్రిస్టియన్స్ పడిపోయింది, వాళ్ళ పాపులేషన్, వాళ్ళ మైగ్రేషన్ నార్త్ ఈస్ట్ వైపు, మణిపూర్, నాగాలాండ్ వైపు వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అస్సాంలో ఇదే ఇష్యూ. దానికోసం హిమంత బిశ్వ శర్మ మళ్ళీ అదే అన్నారు, మాకు మియాలు వద్దు, ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్, మన ఈవెన్ ఎంఐఎం వెళ్ళారు ఇక్కడి నుంచి ఆ ముస్లిం ఓటు కోసం, నార్త్ బెంగాల్లో ఉన్న మొత్తం కాన్స్టిట్యున్సీ. ఇది ఒక పెద్ద థ్రెట్ భారతదేశానికి. ఐ థింక్ పాకిస్తాన్, చైనా కన్నా పెద్ద థ్రెట్ ఇది. ఈ ఇల్లీగల్ మైగ్రేషన్తో ప్రొఫైల్ మార్చేస్తున్నారు, కాన్స్టిట్యున్సీ మారిపోతుంది. దానికోసం కాంగ్రెస్ అంటారు ఇప్పుడు కూడా. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చెప్పారు, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటారు, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటారు.
ఓకే, ముసల్మాన్ హై తో కాంగ్రెస్ హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై. చాలా క్లియర్ వాళ్ళకి హిందూ ఓట్లు వద్దు, హిందూ ఓట్లు రాదు కూడా. అది మనం వెస్ట్ బెంగాల్లో చూసాం అది. ఓకే, ఇది ఫాల్టా లాంటి ప్లేస్లో మన జరిగిన బై ఎలక్షన్లో ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీ, మెజారిటీ అంటే 34% ఉన్నారు అక్కడ బీజేపీ గెలిచారు ఈసారి. సెకండ్ హైయెస్ట్ సిపిఎంకి వెళ్ళింది, అంటే ఆ టీఎంసీ ఓట్లు అన్ని సిపిఎంకి వెళ్ళింది. సిపిఎం 4th ప్లేస్కి వచ్చింది, సారీ తృణమూల్ 4th ప్లేస్ వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు. 7,500 ఓట్లు ఎన్నో వచ్చినాయి అతనికి. డిపాజిట్ కూడా పోయిందండి, గల్లంత అయింది డిపాజిట్ కూడా. అస్సాం గురించి చెప్పాను ఇప్పుడు మీకు. ఇది మీకు చెప్పుకుంటే వెస్ట్ బెంగాల్లో మనం పాపులేషన్ చూసాం. వెస్ట్ బెంగాల్ గ్రోత్, ముస్లిం పాపులేషన్ గ్రోత్ 1951 సెన్సస్లో 19% ఉండే, అది ఇప్పుడు 27% అయింది. 7.55% పెరిగింది. ఇప్పుడు మనం జార్ఖండ్ బెంగాల్ బార్డర్కి వస్తాం. నేను చెప్పాను చూడండి, ఎందుకంటే దే షేర్ ఎ బార్డర్. అవును, వీళ్ళు ఏం చేశారు, మెల్లమెల్లగా బెంగాల్ నుంచి బయటికి వచ్చి మిగతా స్టేట్కి వెళ్ళి ఆ స్టేట్ ప్రొఫైల్ మార్చుతున్నారు. రాజాసింగ్ గారు ఒకసారి నాకు చూపించారు, గోషామైల్ కాన్స్టిట్యున్సీలో పెద్ద హనుమంతుడు విగ్రహం ఉంది అక్కడ, దానిపైన కొండపైన తీసుకెళ్ళి చూపించారు. సురేష్ ये जो नीचे है ना पूरे రోహింగ్యా ఆర్ బంగ్లాదేశీ సెటిల్ చేసేసారు. వాళ్ళని రేషన్ కార్డు ఉంది, వాళ్ళ ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. నేను చెప్తున్నాను చూడండి, యూ స్టార్ట్. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే యూనియన్ గవర్నమెంట్ చేస్తారు ఇప్పుడు తెలంగాణలో కూడా. ఎందుకంటే ఇక్కడున్న బీజేపీ వాళ్ళు అంత అగ్రెసివ్ లేరు. ఈ రోహింగ్యాలని బంగ్లాదేశ్ వాళ్ళని ఇన్సిస్ట్ చేయాలండే, ట్రేస్ అవుట్ చేయాలి, వాళ్ళు చేసి వాళ్ళని ఇన్ఫార్మ్ చేయటం ఏంటి సార్? హైదరాబాద్లో 3 రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్లు ఉన్నాయి, ఒకటి బహదూర్పురా, ఇంకోటేమో కిషన్ గంజ్. రోహింగ్యా వీ కెన్ స్టిల్ అప్రిషియేట్. రోహింగ్యాలు అనేది ఆర్ నాట్ బంగ్లాదేశీస్, వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్. వాళ్ళకి యుఎన్హెచ్సిఆర్ స్టేటస్ ఉంది, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. వాళ్ళకి కార్డు ఇస్తారు, వాళ్ళకి నెలకెంతో 10,000-15,000 రూపాయలు కూడా ఇస్తారు బతకడానికి. అది కూడా చేస్తారు వాళ్ళు, బికాజ్ యుఎన్ ఫండింగ్ అది. సో వాళ్ళు మనం సైన్ చేయలేదు, వీ హ్యావ్ నాట్ సైన్ ద చార్టర్, యునైటెడ్ నేషన్స్ చార్టర్ సైన్ చేయలేదు రెఫ్యూజీస్ మీద. సో వీ డోంట్ ఓ దర్ ఎగ్జిస్టెన్స్. మనం తీసి బయటపడేస్తున్నాం వాళ్ళని. డిటెన్షన్ సెంటర్స్ సెటప్ చేశారు. ఇప్పుడు బెంగాల్లో మీరు వినుంటారు, తమిళనాడులో హోల్డింగ్ సెంటర్స్ ఉంది, మీకు తెలుసా? ఎప్పటి నుంచో రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ జరిగిన తర్వాత నుంచి తమిళనాడులో హోల్డింగ్ సెంటర్స్ ఉంది. శ్రీలంక నుంచి చాలామంది తమిళ్స్ పారిపోయి వచ్చి తమిళనాడులో ఉన్నారు, ఓపెన్గా ఉన్నారు వాళ్ళు. రాజీవ్ గాంధీ అసాసినేషన్ కాగానే ఒక థ్రెట్ వచ్చిందని చెప్పేసి వీళ్ళందరినీ హోల్డింగ్ సెంటర్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా హోల్డింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు విలేజెస్ అంటారు దాన్ని, అంతే డిఫరెన్స్ అంతే ఉంది. మన దగ్గర తెలంగాణలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూడా హోల్డింగ్ సెంటర్స్ ఉండాలి. ప్రతి మనిషిది ఐడి కార్డ్ చెక్ చేయాలి. ఐడి కార్డ్ మొత్తం ఫేక్ ఉంటుంది. అంటే ఈ ఎస్పెషలీ ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్లో బైక్ మెకానిక్లు చాలామంది ఉన్నారు. మీరు నిన్న చూసినాడు హకీంపూర్ బార్డర్లో వాళ్ళతో మాట్లాడుతున్న దాంట్లో ఆల్మోస్ట్ 80% మంది వాళ్ళు బైక్ మెకానిక్లు. ఈజీగా దూరిపోతారు వాళ్ళు, చిన్న చిన్న ఊరికి వెళ్తారు, అక్కడ ఎవడు మిమ్మల్ని గుర్తుపడతారు, ఈజీగా గుర్తుపట్టచ్చు. బంగ్లాదేశీ ముస్లిమ్స్ భాష మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడరు వాళ్ళు, వాళ్ళ బెంగాలీ సపరేట్ ఉంటుంది. మనకు ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు నాకు ఫుడ్ ఇవ్వడానికి, ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆర్డర్ చేశాను, వాడు పేరు చూడంగా నాకు తెలిసిపోయింది దట్ హీస్ ఫ్రమ్ బంగ్లాదేశ్. వాడు వచ్చి నేను అడిగినాను ఎక్కడి నుంచి అంటే కలకత్తా సేవ అన్నాడు. అచ్చా మళ్ళీ నీ భాష బెంగాలీ కాదే అన్నాను. బెంగాల్లో కొంచెం మాట్లాడి నాతో, ఐ కెన్ మేక్ అవుట్ వెరీ క్లియర్లీ. అసలు ఇది కాదు కదా భాష మాట్లాడుతున్నావు అంటే, హా సార్ మేరకు ఓ బీ ఆతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆబ్వియస్లీ వీలే. సో సెక్యూరిటీ థ్రెట్ వీళ్ళు, మనం మర్చిపోకూడదు. దీంట్లో చాలా మందిని జమాయితే ఇస్లామీ, బంగ్లాదేశ్లో ఉన్న జమాయితే ఇస్లామీ ట్రైన్ చేసి ఇక్కడికి పంపిస్తుంది. వాళ్ళే మనకి సెక్యూరిటీ థ్రెట్. కంచన్బాగ్ లాంటి ప్లేస్లో చాలా మంది ఉన్నారు. కంచన్బాగ్ ఇస్ డిఆర్డిఓలు అన్నీ అక్కడ ఉంది. వీళ్ళు ఎట్లా ఉండనిస్తున్నారు అక్కడ? ఎనీవే, జార్ఖండ్ బెంగాల్ బార్డర్లో 1951 సెన్సస్ ప్రకారం 9.44% మంది ముస్లిమ్సే ఉన్నారు. ఇప్పుడు 2011 దట్ ఈస్ ఆల్మోస్ట్ 15 years ago 2011 జరిగిన సెన్సస్ చూస్తే 22.73 అయిపోయింది. ఇప్పుడు మినిమం 30% ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎట్లా మారిపోయింది ప్రొఫైల్ అది? దాంట్లో జార్ఖండ్లో కాంగ్రెస్ ఈ జేఎంఎం కలుస్తున్నారు. బికాజ్ ద ముస్లిం పాపులేషన్ వాళ్ళకి ఓటేస్తున్నారు. అండ్ ఆ ముస్లిం పాపులేషన్ అక్కడి నుంచి కాదు, వాళ్ళు దే కమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకున్నారు, ఓటర్ ఐడి తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, ఇటు వచ్చారు. వీళ్ళందరూ ఎస్ఐఆర్లు ఎట్లా పట్టుబడారంటే 2002లో మీరు ఎక్కడ ఓటేశారని అడుగుతున్నారు. చాలామంది 2002 తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు.
దానికన్నా ముందు వచ్చిన వాళ్ళని అందరినీ లీగలైజ్ చేసుకున్నారు. సిపిఎం వాళ్ళు ఆధార్ కార్డు అన్ని, అప్పుడు ఆధార్ లేకుండా అనుకోండి, రేషన్ కార్డు అన్ని ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, స్కూల్ సర్టిఫికెట్ అన్ని ఇప్పించి వాళ్ళకి సిటిజన్స్ చేసేసారు. వాళ్ళు ఇందిరాగాంధీ దానికన్నా ముందు సిటిజన్స్ చేశారు చాలామంది లీగల్గా. ఓకే, ఇప్పుడు సిఏఏ వచ్చింది, అది ఓన్లీ హిందువులకి, హిందూ, జైన్, పార్సీ, క్రిస్టియన్ వీళ్ళకే, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కానీ దానికన్నా ముందు జరిగింది ఇదంతా. 2002 తర్వాత మీరు 2002 మీరు ఓటు వేయకపోతే మీరు 2024లో ఎట్లా ఓటేశారండి? ఈసారి అనలైజ్ చేసినప్పుడు, ఎస్ఐఆర్ డేటా అనలైజ్ చేసినప్పుడు 2002 తర్వాత జరిగిన ఎలక్షన్, 2014లో జరిగిన లోక్సభ ఎలక్షన్, 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్, ఎక్కడ వీళ్ళు ఓటు వేయలేదు. సడన్గా 2024 ఎలక్షన్కి వచ్చి ఓటేశారు. ఇలా వేస్తారు. అండ్ వాళ్ళ ఏజ్ ఏమో 60 years. అంటే మీరు భారతదేశం నుండి 40 సంవత్సరాల నుంచి మీరు ఓటు వేయలేదు, సడన్గా మీరు వచ్చి ఓటేశారు. మీ ఓటర్ ఐడి కార్డు వచ్చింది. ఎట్లా వచ్చింది? 2002లో మీరు ఎక్కడున్నారు, ఎక్కడ ఓటేశారు? మాకు గుర్తులేదు. మీ పేరేంటి? పేరు ఎంటర్ చేశారు. మీ నాన్నగారి పేరేంటి? ఎంటర్ చేశారు. ఏ డేటా లేదు. ఎస్ఐఆర్ నుంచి తీసేశారు, లిస్ట్ నుంచి. డౌట్ఫుల్ కేటగిరీలో పెట్టారు. ప్రూఫ్ తీసుకురండి. ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి పారిపోయి వచ్చిండు. అక్కడ ఏజెంట్లు, దళాలు ఉన్నారు. ఆ టైంలో ఫెన్సింగ్ లేదు. ఈవెన్ బిఎస్ఎఫ్ అప్పుడు కరప్ట్ ఉండే ఆ టైంలో. ఇప్పుడు చాలా మటుకు బిఎస్ఎఫ్ ఇంప్రూవ్ అయ్యారు. ఇది జరుగుతుంది. దానికోసం మూమెంట్ సువేందు అధికారి రాగానే ఆయన ఫస్ట్ పని ఏం చేశారంటే, వాసుదేవన్ గారు, వీళ్ళెవరికి ఇల్లు లేదు, వీళ్ళందరూ అద్దెకుంటారు. ఫస్ట్ పోలీస్ అని చెప్పారు, మీ ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి గడప కొట్టి చెప్పండి, మీ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా అద్దెకి, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఉంటారంటే మిమ్మల్ని కూడా వేసుకుంటాం మేము, మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, లేకుంటే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పండి. ఇక్కడ దానికోసం పారిపోతున్నారు అందరు. మీరు ఆ ఇంటర్వ్యూలు వినుంటారు, ఇండియా టుడేలో, సారీ ఆజ్ తక్లో జరిగింది, ఇండియా టీవీలో జరిగింది ఇంటర్వ్యూ. హాకింపూర్ దగ్గర బార్డర్లో మాట్లాడుతూ మమ్మల్ని అన్యాయంగా పంపించేస్తున్నారు. సో దాంట్లో ఒకడు అన్నాడు, మా ఓనర్ పొద్దున పిలిచి చెప్పాడంటే, నువ్వు కనిపించకూడదు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపోయి ఇక్కడి నుంచి అని చెప్పాడంట. నన్ను పోలీసు వాళ్ళు వేసుకుంటారు వచ్చి. ఆ భయం ఉంది ఇప్పుడు. ఇన్ని రోజులు ప్రొటెక్ట్ చేస్తుండే ఈ గవర్నమెంట్ వీళ్ళని ఓట్ల కోసం. దానికోసం మమతా బెనర్జీ, కాంగ్రెస్, సిపిఎం, మిగతా అన్ని సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ అందరు కలిసి సుప్రీంకోర్టుకి దీనికి వెళ్ళారు ఈ ఓట్ల కోసం. ఈ 1 కోటి మందిని వెస్ట్ బెంగాల్లో తీశారు, 3 కోట్ల మందిని ఉత్తరప్రదేశ్లో తీసేశారు, 2 కోట్ల మందిని గుజరాత్లో తీసేశారు, 1 కోటి మందిని తమిళనాడులో తీశారు. మీరు ఇంకా తెలంగాణలో అంతా జరుగుతుంది. నేను చెప్తున్నాను వాసుదేవన్ గారు, మినిమం 10 నుంచి 15 కోట్ల మందిని లిస్ట్ నుంచి తొలగించేస్తారు టోటల్ ఆల్ ఓవర్ ఇండియా. మొత్తం ఎస్ఐఆర్ మన పాపులేషన్ ఎంత ఉంది? 140 కోట్లు చెప్తున్నారు. అప్పుడు ఎంత అవుతుంది? 125, 125కి వచ్చేస్తుంది. ఇది 130 మ్యాక్సిమం మన పాపులేషన్. అఫ్కోర్స్ సెన్సస్లో క్లియర్ అయిపోతుంది. కానీ చూడండి, సెన్సస్లో మీకు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది వెస్ట్ బెంగాల్లో. దీనికన్నా ముందు సెన్సస్లో ఉన్నవారు ఎవరు ఇప్పుడు కనిపించారు మీకు. 2011లో కొంతమంది సెన్సస్లో ఎంటర్ అయి ఉంటారు బంగ్లాదేశ్ నుంచి. పేరే ఇవ్వాలి కదా, ప్రూఫ్ ఏం అడగట్లేదు మిమ్మల్ని. ఇప్పుడు ప్రూఫ్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు అడుగుతున్నారు బికాస్ నౌ ఇట్స్ ఎస్ఐఆర్ జరుగుతుంది ఇక్కడ. సెన్సస్ సపరేట్, ఎస్ఐఆర్ సపరేట్, రెండు సపరేట్ ఉందన్నమాట. సో ఇది ఒక స్టాటిస్టిక్ పాయింట్ మీకు ఇచ్చాను. సో నేను చెప్పానంటే, సువేందు అధికారి వచ్చిన తర్వాత ఆయన డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అంటే ఫస్ట్ వాళ్ళని ఎస్ఐఆర్ నుంచి ఎవరెవరిని తొలగించేశారో వాళ్ళ పేర్లు తీయండి. నేను ఒక ఇంట్రెస్టింగ్ డాటా పాయింట్ మీకు చెప్తాను వాసుదేవన్ గారు. వీళ్ళు అన్నపూర్ణ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది వెస్ట్ బెంగాల్లో. మన ఫుడ్ స్కీమ్ కాదు అది. మహిళలకి 3,000 రూపాయలు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇస్తున్నారు. మమతా బెనర్జీ 1,500 ఇచ్చారు, మన తర్వాత 2,000కి పెంచారు. ఆ స్కీమ్లో ఇప్పుడు అనలైజ్ చేస్తే, లాస్ట్ 15 డేస్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనలైజ్ చేస్తే, దాంట్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఆ స్టేట్ నుంచి మైగ్రేట్ చేసిన వాళ్ళు యాజ్ పర్ ఎస్ఐఆర్ డేటా వచ్చింది. ఎస్ఐఆర్ డేటా తీసుకున్నారు, ఈ అన్నపూర్ణ డేటా తీసుకొని ఆధార్ కార్డ్ మ్యాచ్ అవుతుంది కదా, మ్యాచ్ చేసి చూస్తే దాంట్లో 10-12% మంది చనిపోయిన వాళ్ళు లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఈ బెనిఫిట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అదొక్కటే కాదు, రేషన్ ఉంది, మిగతా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంది, హెల్త్ స్కీమ్ ఉంది, దాన్ని అవైల్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు అన్నది కదా సార్, ఇదేం ధర్మశాల కాదు ఎవడికి పడితే అడిగి దోచిపెట్టడానికి. అదే ఎగ్జాక్ట్లీ. మీకు ఇంకో డేటా పాయింట్ ఇస్తాను. ఓకే, 2002లో ముస్లిం పాపులేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం. 2002లో వెస్ట్ బెంగాల్లో 2 కోట్ల మంది ఉండే. ఓకే,
సో 2011కి వచ్చేటప్పుడు ఇట్ ఇంక్రీజ్ టు 2.47. 2 crores నుంచి 2.47 crores ఇంక్రీజ్ అయింది. బెంగాల్ జార్ఖండ్ బార్డర్లో 11 లక్షల నుంచి 15 లక్షలకి పెరిగింది. ఇది ముస్లిం పాపులేషన్ రైజ్. ఇదే టైంలో హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది, డిక్లైన్. తో మనం సుప్రీంకోర్టు చెప్పారంతా కరెక్టే, కానీ జరుగుతుంది ఏంటంటే కంటిన్యూస్గా హిందూ పాపులేషన్ని ఒకటి మనం తగ్గించుకుంటున్నాం. నాయుడు గారు ఏమో 3 పిల్లలు అంటున్నారు, ఆయన చెప్పడానికి ఆయన చాలా ఈజీ. నేను 30,000 రూపాయలు ఇస్తాను, 30,000 రూపాయలతో ఒక స్కూల్ ఫీజుకి ఒక ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేరు మీరు. ఓకే, పిల్లల్ని పేరెంట్స్ వాళ్ళ లెట్ ద పాపులేషన్ డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ. కానీ ఒకవైపు మీరు 6-7 పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి రేషన్ ఇస్తున్నారు. 7 per person 5 కిలోలు అంటే 35 కిలోలు. అది బంద్ చేయండి. ముందు 2 పిల్లలకి ఇస్తాం రేషన్. అమ్మ నాన్న 2 పిల్లలు 4. సో 4 into 5 20 kgs. మీరు మొత్తం క్రికెట్ టీం తయారు చేస్తే వాళ్ళకి ఇవ్వలేము మనం, నో ఛాన్స్. అది ముందు బంద్ చేయండి. ముందు ఇది కూడా ఉండే 3 పిల్లల కన్నా ఎక్కువ అనుకుంటే మీరు ఎలక్షన్లో పోటీ చేయాలని చెప్పి అది తీసేశారు ఇక్కడ తెలంగాణలో. కర్ణాటకలో కూడా తీసేశారు. ఎందుకు? ఆ ఓట్ బ్యాంక్ మీది. దాంట్లో యూ షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. సో ఇప్పుడు ఈ కమిటీ ముందు సిటిజన్స్ అందరు వెళ్ళి బహుశా వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు, ప్రతి స్టేట్కి వస్తారు, డాటా తీసుకుంటారు. అండ్ షామికా రవి ఈజ్ అ డాటా జీనియస్ ఆమె. సో ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్ ఆమె ఎకనామిక్ అఫైర్స్ మీద. డెఫినెట్గా డాటా అనలైజ్ చేయాల్సి వస్తుంది, వీళ్ళ డెకెడల్ పాపులేషన్ ఎట్లా పెరిగారు అని చెప్పేసి. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. ముందు ఓపెనింగ్ పార్ట్ మీరు డిబేట్లో చెప్పారు, మీరు 16% పాపులేషన్ పెరిగితే 60% ఓటర్ ఐడి కార్డు పెరిగిందంట. 66.1 ఎట్లా వెళ్ళింది? ఇది 13.8 ఎంత ఉంటే ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఉండాలి ఏదైనా గ్రోత్. కానీ ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఎట్లా ఉంటుందండి? మీకు 13% పాపులేషన్ పెరిగినప్పుడు దాంట్లో మీరు బిలో 18 తీసేసేయండి, అప్పుడే మీకు చాలా మటుకు పడిపోతుంది. సో 13 ఉండే 11 వస్తుంది మ్యాక్సిమం, 10 దాకా రావచ్చు. 10 కోట్ల ఓట్లు పెరగవచ్చు. 66% పెరిగింది ఓటర్ ఎలా? బెంగాల్లో. ఎట్లా జరిగింది అది? ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ పర్గనాస్, దినాజ్పూర్, సిలిగుడి మొత్తం వీళ్ళు వైపౌట్ చేసేసారు. వీళ్ళు పాపులేషన్ హిందువుల్ని మొత్తం ఫినిష్ చేసేసారు. దీని కంప్లీట్గా కరెక్ట్ టైంకి గవర్నమెంట్ ఈ కమిటీని పెట్టారు. ఇప్పుడు ఈ కమిటీకి 1 సంవత్సరం పాటు టైం ఇచ్చారు. బహుశా సెన్సస్ నడుస్తుందని చెప్పి ఇంకో 6 నెలలు పొడిగించి వచ్చారు. కానీ వీళ్ళు క్లియర్గా డేటాతో రావాల్సి వస్తుంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఐ థింక్ వెస్ట్ బెంగాల్ నీడ్స్ 1 more SIR. లాస్ట్ SIR కొంచెం స్పీడ్లో చేశారు, కానీ ఈసారి SIR ఇంకా డీటెయిల్గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ వైపు నుంచి సర్వే చేయొచ్చు. SIR అని చెప్పక్కర్లేదు. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం పబ్లిక్కి, రేషన్ ఇస్తున్నాం, అన్నపూర్ణ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఉంది. మాకు మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. అప్పుడే మీకు తెలిసిపోతుంది అక్కడే దట్ దీస్ ఆర్ ఆల్ అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇటువైపు నుంచి అక్కడ పంపిస్తున్నప్పుడు ముందు వీళ్ళు అన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అది ఇది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు. ఇవన్నీ తృణమూల్ వారు చేశారు. బంగ్లాదేశ్ గాడ్స్ దగ్గర చెప్పారు, బంగ్లాదేశ్ గవర్నమెంట్ దగ్గర చెప్తాను మీరు తీసుకోకండి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళని, క్రైసిస్ క్రియేట్ చేయడానికి. కానీ మన వైపు నుంచి BSFకి చాలా క్లియర్గా మ్యాండేట్ ఇచ్చారు. ఏంటి? మీరు సైంటిఫిక్గా చేయండి. మీ దగ్గర ఒక ఫ్యామిలీ వచ్చిందండి, మేము బంగ్లాదేశ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఖుల్నా, బంగ్లాదేశ్. ఖుల్నా అంటే పక్కన బార్డర్ టౌన్. ఈజీగా ఇక్కడి నుంచి మనం శ్రీనగర్ కాలనీ వెళ్ళే రూట్లో ఉంటుంది, అంత డిస్టెన్స్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు బార్డర్ క్రాస్ చేసి. ఖుల్నాకి వెళ్ళావు, సరే ఖుల్నాకి వెళ్ళావు, మీరు ఎక్కడి నుంచి? అడ్రస్ తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. మీ పేరేంటి? పేరు రాసుకుంటారు. మీ దగ్గర ఏదైనా ఇండియన్ ఐడి ఉందా? వీళ్ళు ఉందని చెప్పరు, ఎందుకంటే పట్టుకుంటారు, ఇల్లీగల్, అది జైల్లో వేసేస్తారు. అదే అన్నారు సువేంద్ర గారు, చాలా బాగా చెప్పారు, జైల్లో వేయకండి వీళ్ళని, మళ్ళీ బిర్యానీ తినిపించి వీళ్ళకి తిండిదండగ కదా, ఈ దామాద్ నెయ్యే అన్నాడు ఆయన హిందీలో. మా దామాద్ కాదు, అల్లుడు కాదు. ఓకే, పంపించేసేయండి డైరెక్ట్. BSF లోకల్ పోలీస్ BSFకి హ్యాండ్ ఓవర్ చేసేసింది, వాళ్ళు చూసుకుంటారు ప్రొసీజర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత మీరు అందరిది 10 ఫింగర్ ప్రింట్లు పెట్టండి, ఆల్ ద 10 ఫింగర్స్ స్కాన్ చేస్తారు. దాని తర్వాత ఐరిస్ స్కాన్ చేస్తారు, చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పి ఢిల్లీలో ఉంది డేటాబేస్, దాంట్లో ఎంటర్ చేస్తారు. ఓకే, అప్పుడు తెలిసిపోతుంది ఇక్కడ ఎక్కడైనా మర్డర్ చేసిండా, రేప్ చేసిండా, దొంగతనం చేసిండా, ఏదైనా కేసు ఉందా వీడి మీద తెలిసిపోతుంది. దొరికింది అనుకోండి వాళ్ళని పక్కన జరిపిస్తారు, నువ్వు ఇక్కడే ఉండు, మిగతా వాళ్ళని వెళ్ళొచ్చు. ఇది చేస్తున్నారు. సో అది చేసిన తర్వాత ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫ్యామిలీస్ వచ్చారు. 100 ఫ్యామిలీలో ఈ 2 ఫ్యామిలీస్కి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మిగతా 98 ఫ్యామిలీస్ లిస్ట్ తీసుకొని
బంగ్లాదేశ్ గార్డ్స్తోని ఒక ఫ్లాగ్ మీటింగ్ నడిపిస్తారు బిఎస్ఎఫ్ వాళ్ళు. ఫ్లాగ్ మీటింగ్ అంటే ఒక కమాండర్ లెవెల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, లేకుంటే మనం అక్కడికి వెళ్తాం, కూర్చొని డీటెయిల్గా మాట్లాడుకొని టేబుల్ చైర్ వేసుకొని చాలా డీసెంట్గా ఉంటుంది మీటింగ్. ఈవెన్ పాకిస్తాన్ వైపు కూడా జరుగుతుంది ఫ్లాగ్ మీటింగ్స్. అప్పుడప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంది. చేసిన తర్వాత లిస్ట్ వాళ్ళకి అప్పగించి, చూడండి ఇది ఉన్నారు, వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఇది, మీరు అనలైజ్ చేసుకోండి, 2 రోజులు మా దగ్గర ఉంటారు, మీరు ఎస్ అని చెప్పగానే మీ వైపు పంపించేస్తాం. చెప్పకపోతే అంతే సంగతి, పుష్ చేసేస్తాం వాళ్ళని. ఫెసిలిటీ ఉంది కదా పుష్. అంతే సంగతి. ఎండ్ ఆఫ్ ద డే బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్ మేజర్గా హ్యూమన్ బీయింగ్స్ ఒకటే కాదు, ఇటువైపు నుంచి క్యాటిల్ పోతుండే, ఆవులు తీసుకెళ్తుండే, నెలకి 2,000 కోట్ల రూపాయలండి. ఆంధ్రా నుంచి పోతుండే, ట్రక్లు వేసుకొని తీసుకెళ్తుండే. ఒకసారి పట్టుకున్న 2-3 ట్రక్లని. పెద్ద బిజినెస్ అది. ఎందుకు అది అంటున్నారు? ఒక బెనడ్రిల్ సిరప్ అని ఒక సిరప్ ఉండే ముందు, కాఫ్ సిరప్ బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో. ఎందుకంటే దాంట్లో లిక్కర్ కంటెంట్ ఎక్కువైపోయింది, మిగతా ఏదో ఇంపాక్ట్ ఉందని చెప్పేసి సైంటిఫిక్ స్టడీలో ఏదో తప్పు వచ్చిందని చెప్పి బ్యాన్ చేశారు ఆ డ్రగ్. లేకుంటే తాగి పండుకుంటే మంచి నిద్ర వస్తుంది. బంగ్లాదేశ్లో లిక్కర్ బ్యాన్ ఉండే. వీళ్ళేం చేశారు, మ్యాక్సిమం సేల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేస్తే, ఫార్మాక్సిల్ వాళ్ళు అనలైజ్ చేస్తే ఆల్మోస్ట్ 70% బెనడ్రిల్ ఒకటే స్టేట్లో అమ్మడబోతుంది, వెస్ట్ బెంగాల్. ఏంట్రా అని చూస్తే మొత్తం బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ అక్కడున్న మెడికల్ షాప్స్లో ఎక్కడ మీకు దొరకదు బెనడ్రిల్. అయిపోతుంది, రాగానే అయిపోతుంది, మొత్తం స్మగ్ల్ అవుతుంది అటువైపు. అక్కడ దాగి అనుకుంటారు మంచిగా, లిక్కర్ తాగినట్లు ఉంటుంది, అది మందు కొట్టినట్లు ఉంటుంది. ఇట్లాంటి చాలా మటుకు ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తుంది. ఓకే, ఒకటి ట్రాఫికింగ్, మహిళలను ట్రాఫికింగ్ చేస్తారు. నెక్స్ట్ డ్రగ్స్, మేము చెప్పినట్లు ఆవులు ఇటువైపు తీసుకెళ్తారు, దాన్ని మనుషుల్ని ఇటువైపు పంపిస్తారు. ఇదంతా ఇల్లీగల్ నడుస్తుంది. మనం టైంలో మీరు బిలీవ్ చేయరు వాసుదేవన్ గారు, ఈ థ్రెట్ మన వైపు నుంచి కాదు, వాళ్ళ వైపు కూడా థ్రెట్ ఉంది. ఈ శారదా చిట్ ఫండ్ స్కామ్లో వచ్చిన డబ్బులు టీఎంసీ వాళ్ళు పొలిటీషియన్స్ ఏం చేశారంటే అది బంగ్లాదేశ్లో జమైతే ఇస్లామీకి పంపించారు. అక్కడున్న ఫారెన్ మినిస్టర్, అప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్లో ఉన్న ఫారెన్ మినిస్టర్ ఇండియా గవర్నమెంట్కి ఒఫీషియల్ లెటర్ రాసి చెప్పారు, ఈ డబ్బులు టీఎంసీ వాళ్ళు, మీ పార్టీ బెంగాల్లో ఒక పార్టీ ఉంది, వాళ్ళు పంపిస్తున్నారు జమైతే ఇస్లామీ, వాళ్ళు మా దగ్గర టెర్రర్ యాక్టివిటీస్కి వాడుకుంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ హర్సెల్ఫ్, షేక్ హసీనా హర్సెల్ఫ్ డోసియర్ ఇచ్చారు కదండి ఆవిడ. సో ఇది అంత లింక్ ఉండే వీళ్ళకి, జమైతే ఇస్లామీకి టీఎంసీకి అంత పెద్ద లింక్ ఉండే బంగ్లాదేశ్లో జమైతే ఇస్లామీకి. దానికోసం వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరిని రోడ్డు మీద కొట్టి తీసుకెళ్తున్నారు, అండర్వేర్ తీసుకెళ్తారు, ప్యాంట్ షర్ట్ అని ఇప్పేసి టీఎంసీ వాళ్ళని. నిన్న ఒక ఇంటి నుంచి ఎంతో 10 కోట్లంతో దొరికింది, మొత్తం తోగిపెట్టాడంట మట్టి కింద బ్యాగ్లు వేసేసి. ఇంత డబ్బులు సంపాదించారు వాసుదేవన్ గారు. కట్ మనీ అన్నిటికీ 10%. దీనికి సమగ్రంగా ఒక విచారణ జరపాల్సింది, ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ జరిపి. ఆల్రెడీ సువేందు అధికారి 33 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఆర్డర్స్ ఇచ్చారు, మీ దగ్గర ఉన్న ప్రతి దానికి ఇన్వెస్టిగేట్ చేయండి, అక్కడ ఎవరెవరు ఉంటున్నారు, పాపులేషన్ మేట్రిక్స్ ఏంటి, పాపులేషన్ ప్రొఫైల్ ఏంటి, ఇన్వెస్టిగేట్ చేయండి, చేసి రిపోర్ట్ ఇవ్వండి. దొరికారో డైరెక్ట్ అప్పగించేసేయండి బిఎస్ఎఫ్కి. మీ పని కాదు ఇన్వెస్టిగేట్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, రిమాండ్ చేయడం, మజిస్ట్రేట్ దగ్గర. నో, మన దగ్గర ఒక చట్టం ఉంది, దట్ దే కెన్ బి డిపోర్టెడ్ డైరెక్ట్లీ బికాజ్ దే ఆర్ ఇల్లీగల్. దాని గురించి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అవును, టీఎంసీ వాళ్ళు. ఇది కాదు చట్టం, ఇది కాదు చట్టం అని చెప్పేది. చట్టం అంతా పోనే, వాడు ఇల్లీగల్గా వచ్చిండు అంతే, కథ వాడిని పంపించేసి. మనం ట్రంప్ గురించి మాట్లాడుతూ అదే అంటాం కదా, ఎవరు ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఐస్ తీసుకొచ్చి ఐస్ వాళ్ళని పెట్టి అక్కడ మెక్సికన్ బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళని ఎవరు రానియట్లేదు, ఉన్నని పట్టుకుంటున్నారు. ఏ దేశం అనేది చేస్తారు వాసుదేవన్ గారు ఇది. అంతే, కెనడా చేస్తున్నారు, ఇప్పుడు యూకే చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. ఇప్పుడు ముందు యూకే అంతా మొత్తం ఓపెన్ పెట్టేది, ఇప్పుడు స్పెయిన్, యూకే, హాలండ్, అన్ని నెదర్లాండ్స్, అన్ని కంట్రీస్ దే ఆర్ డూయింగ్ ఇట్. ప్రతి దేశం వాళ్ళ దేశంలో ప్రజల్ని వాళ్ళు చూసుకుంటున్నారు. మనం కూడా చూడాలి, మన ప్రజలు చూసుకోవాలి, బయట నుంచి వచ్చినవాడు కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.